హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీహాన్ ఎంసెట్ ప్రెప్. ఈరోజు వీడియోలో మనం ఫంక్షన్స్ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాము. ఆల్రెడీ పార్ట్ 1లో కొన్ని సమ్స్ సాల్వ్ చేసాం. ఇది పార్ట్ 2. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఫస్ట్ ఎలా వీడియోని చూస్తే దాంట్లో మీకు కొన్ని డెఫినేషన్స్ అండ్ ఫార్ములాస్ ఉంటాయి, సో యూజ్ అవుతాయి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ క్వాడ్రిక్ పాలినామియల్ సాటిస్ఫైయింగ్ మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. అయితే దీని రేంజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ f of x plus f of 1 by x equals to f of x into f of 1 by x అన్నాడు. ఇంకా మనకి క్వశ్చన్లో f of -1 0 అని ఇచ్చాడు. సో ఫస్ట్ నేను ఈ f of x f of 1 by xని రైట్ సైడ్ తీసుకెళ్తాను. f of x into f of 1 by x minus f of x minus f of 1 by x ఈక్వల్స్ టు 0. దీన్ని నేను అటు సైడ్ ఇటు సైడ్ 1 అనేది యాడ్ చేస్తాను. ఫస్ట్ f of x into f of 1 by x minus f of x minus f of 1 by x. ఎల్హెచ్ఎస్లో ఆర్హెచ్ఎస్లో మనం 1 యాడ్ చేస్తున్నాం. సో ఈ రెండు టర్మ్స్ నుంచి f of xని కామన్ తీద్దాం. f of x కామన్ తీస్తే మనకి ఇక్కడ f of 1 by x మైనస్ 1 ఉంది. సో నాకు ఇక్కడ f of 1 by x కావాలి కాబట్టి -1 కామన్ తీసాను. సో f of 1 by x -1 దట్ ఈక్వల్స్ 0. సో ఇది f of x -1 ఇంటూ f of 1 by x -1 ఈక్వల్స్ టు 1 అయింది. సో నేను g of x ఈక్వల్స్ టు f of x -1 తీసింది ఇది g of x ఇంటూ g of 1 by x దట్ ఈక్వల్స్ టు 1 కింద అయింది. సో మనకి క్వశ్చన్లో f of x అనేది క్వాడ్రిక్ పాలినామియల్ అన్నాడు. అంటే మనకి g of x కూడా ఒక క్వాడ్రిక్ పాలినామియల్ అవుతుంది. సో నాకు ఇక్కడ g of x అంటే f of x -1 అంటే నాకు g of x అనేది మేబీ ప్లస్ అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు. క్వాడ్రిక్ అన్నాడు కాబట్టి స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు f of x -1 అంటే మనకి f of x ఏమవుతుంది 1 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అంటే ఎయిదర్ ప్లస్ అయినా అవ్వచ్చు మనకి మైనస్ అయినా అవ్వచ్చు. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ f of x ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మనకి క్వశ్చన్లో f of -1 వాల్యూ ఇచ్చాడు. మనకి f of -1 అంతా 0 అన్నాడు. సో నేను అది సబ్స్టిట్యూట్ చేసి ఏదైతే దాన్ని సాటిస్ఫై చేసినా అది తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ f of -1 తీసుకుంటే 1 ప్లస్ 1 స్క్వేర్ 2 అవుతుంది. సో ఇది సాటిస్ఫై చేయట్లేదు, మనకి నాట్ ఈక్వల్స్ టు అయింది. బట్ ఇక్కడ f of -1 వేస్తే 1 -1 0. సో మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఏంటి f of x ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మనల్ని రేంజ్ ఫైండ్ అవుట్ చేయన్నాడు. రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫస్ట్ నార్మల్గా ఎక్స్ స్క్వేర్ రేంజ్ తెలుసు. ఎక్స్ స్క్వేర్ అనేది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. నాకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తే 0 గ్రేటర్ మైనస్ పెట్టాం కాబట్టి ఇక్కడ లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్ కింద మారుతుంది. మైనస్ ఎక్స్ స్క్వేర్ గ్రేటర్ దాన్ మైనస్ ఇన్ఫినిటీ. 1 ఉంది కాబట్టి 1 యాడ్ చేయాలి అన్ని సైడ్లు. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మనకి ఇన్ఫినిటీకి 1 యాడ్ చేస్తే మనకి ఎటువంటి చేంజెస్ ఉండదు. సో మనకి f of x యొక్క రేంజ్ ఏమవుతుంది -ఇన్ఫినిటీ టు 1. -ఇన్ఫినిటీ టు 1 అంటే ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ద రేంజ్ ఆఫ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ మనకి డినామినేటర్లో ఏముంది 9x² - 12x ప్లస్ 22 ఉంది. 9x² ఉంది కదా, దీన్ని 3x హోల్ స్క్వేర్ కింద రాసుకున్నాను. -2ab 2 ఇంటూ 3 2 3 6 కాబట్టి మనకి ఇంకా 2 మిగిలింది. ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 22 నుంచి 4 తీస్తే 18. సో దీన్ని ఎలా రాయొచ్చు 3x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 18 కింద రాయొచ్చు. అంటే దీనికి మనకి మినిమం వాల్యూ ఇది స్క్వేర్ కాబట్టి మనకి లీస్ట్ 0 అవడానికి ఛాన్స్ ఉంది. సో అంటే మినిమం వాల్యూ ఎంత అవుతుంది ఫంక్షన్కి 18, మ్యాక్సిమం వచ్చేసి ఇన్ఫినిటీ. అంటే 18 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 3x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 18 మనకి మ్యాక్సిమం ఇన్ఫినిటీ అవడానికి ఛాన్స్ ఉంది. సో మనకి ఇది రూట్లో ఉంది,
3 బై అండ్ రూట్. సో నేను ఫస్ట్ రూట్ అప్లై చేస్తాను. రూట్ 18 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3x minus 2 whole square ప్లస్ 18 రూట్ లెస్ దాన్, మనకి రూట్ ఆఫ్ ఇన్ఫినిటీ అంటే రూట్, ఇది 9 3 కాబట్టి 3 రూట్ 2 అవుతుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రూట్, ఇది ఒరిజినల్ మనకి ఎంత 9x² మైనస్ 12x ప్లస్ 22 లెస్ దాన్ ఇన్ఫినిటీ. మనకి బైలో ఉంది కాబట్టి ఇది డివైడ్లో రాస్తే 1/3 రూట్ 2, మనకి డివైడ్ చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కింద మారింది. 1/9x² మైనస్ 12x ప్లస్ 22 గ్రేటర్ దాన్ 1/ఇన్ఫినిటీ అంటే ఎంత, గ్రేటర్ దాన్ 0. సో మనకి న్యూమరేటర్లో 3 ఉంది కాబట్టి 0 ఇంటూ 3 అంటే 0 లెస్ దాన్ 3/√9x² మైనస్ 12x ప్లస్ 22 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3/3 రూట్ 2. రూట్ 2 క్యాన్సిల్ అయితే ఇంకా 1/√2 ఉంటుంది. అండ్ మనకి కాస్ ఇన్వర్స్ ఉంది. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే ఎంత, π/2 లెస్ దాన్ cos inverse of 3/√9x² minus 12x plus 22 less than cos inverse of 1/√2 అంటే π/4. సో మనకి దీని రేంజ్ వచ్చేసి ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్ π/4 అండ్ ఓపెన్ బ్రాకెట్ ఆఫ్ π/2. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ సమ్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. f of a2 is said to be 1 1 if on only if అన్నాడు. మనకి ఎయిదర్ ఇదైనా అవ్వాలి లేదంటే x ఈక్వల్స్ టు y అయినప్పుడు f of x ఈక్వల్స్ టు f of y. సో మనకి రెండిట్లో ఏదైనా అది 1 to 1 ఫంక్షన్ ఉంది. సో ఇది ఓన్లీ ఇది ఒకటే స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి 1 ఈజ్ మనకి ఫాల్స్. నెక్స్ట్, ఏ ఫంక్షన్ ఏ రిలేషన్ ఇస్ సెట్ టు బి ఫంక్షన్, ఇదైతే అది ఈ రిలేషన్ ఓకే అయితే మాత్రమే ఫంక్షన్ అవుతుంది అని అంటున్నాడు. ఫర్ సపోజ్ మనం f of x ఈక్వల్స్ టు x² అని తీసుకోండి. సో f of 1 ఏమవుతుంది 1, అలాగే f of -1 ఏమవుతుంది అది కూడా 1. ఇక్కడ x ఐ మీన్ 1 నాట్ ఈక్వల్స్ టు -1, x నాట్ ఈక్వల్స్ టు y అయినప్పటికీ మనకి f of 1 ఈక్వల్స్ టు f of -1 అయింది. అలానే x² అనేది ఫంక్షన్ కాదా అంటే ఇట్ ఈస్ ఎ ఫంక్షన్. సో స్టేట్మెంట్ 2 కూడా రాంగ్. సో నైదర్ 1 నాట్ 2 ఆర్ ట్రూ. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ సమ్, లెట్ f of x ఈక్వల్స్ టు మనకి ఇలా అయితే లెట్ g of x ఈక్వల్స్ టు ఇలా అయితే f of x ఈక్వల్స్ టు ఈ కండిషన్స్ ఉండే x అనేది గ్రేటెస్ట్ ఇంటీజర్ పార్ట్ అయితే మనకి f of g of x వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి గ్రేటెస్ట్ ఇంటీజర్ పార్ట్ కాబట్టి నేను ఏం చేస్తానంటే x ఈక్వల్స్ టు n+r అని తీసుకున్నాను. n అనేది ఏదైనా ఒక ఇంటీజర్ 1 2 3 ఆర్ -1 -2 అండ్ r అనేది 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఆర్ లెస్ దాన్ 1 అని తీసుకున్నాను. అంటే 0.1 0.2 సంథింగ్ అలా ఏదైనా అన్నమాట. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి g of xలో, g of x ఈక్వల్స్ టు 1 ప్లస్ x అంటే n+r మైనస్ ఇది బాక్స్ n+r. n అనేది మనకి ఒక ఇంటీజర్, r అనేది 0.1 అయింది. సో బాక్స్ వాల్యూ మనకి n అవుతుంది. ఇది 1 ప్లస్ n+r మైనస్ n. సో ఇది క్యాన్సిల్ అయితే మనకి g of x వాల్యూ సింప్లీ 1 ప్లస్ r అవుతుంది అనమాట. సో r అనేది 0కి 1కి మధ్యలో ఉంటే 1 ప్లస్ r అనేది ఎంత 1కి 2కి మధ్యలో ఉంటుంది. r లెస్ 1 ప్లస్ r లెస్ దాన్ 2 అంటే మనకి సింప్లీ g of x యొక్క రేంజ్ 1 నుంచి 2 మధ్యలో ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు f of g of x ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 1 నుంచి 2 అంటే మనకి లెస్ దాన్ 1 ఈక్వల్స్ టు 0 గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0లో 1 to 2 ఉంటుంది కాబట్టి దీని రేంజ్ వచ్చేసి సింప్లీ 1 అంటే ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్, ఇఫ్ బాక్స్ t denotes the greatest integer function and
t minus m equals to t minus m where m belongs to z అంటే ఇంటీజర్ అయితే దెన్ k ఈక్వల్స్ టు మనకు ఒక ఫంక్షన్ ఇచ్చాడు, ఈ రెండు ఈక్వల్ అయితే దీని యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనకి క్వశ్చన్లో ఇచ్చిన ఏంటో నోట్ చేసుకుందాం. k ఈక్వల్స్ టు 2 ఇంటూ 2x మైనస్ 1 అన్నాడు అండ్ 3 ఇంటూ 2x మైనస్ 2 ప్లస్ 1 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2x మైనస్ 1. సో మనకి ఇక్కడ t మైనస్ m ఈక్వల్స్ టు బాక్స్ t మైనస్ m అయితే వేర్ m ఈజ్ ద ఇంటీజర్. సో ఇది మనకి అది సాటిస్ఫై చేస్తుంది. ఇది t మైనస్ m లా ఉంది, ఇక్కడ కూడా t మైనస్ m లా ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 3 ఇంటూ బాక్స్ 2x, 3 2s are ఎంత 6 ప్లస్ 1 ఈక్వల్స్ టు 2 ఇంటూ బాక్స్ 2x, 2 1s are 2 మైనస్ 1. సో ఇదేమైంది 3 ఇంటూ 2x, 2 ఇంటూ 2x అంటే ఇది 2x అవుతుంది ఈక్వల్స్ టు మైనస్ 5 అటు సైడ్ కదా ప్లస్ 5 మైనస్ 3 అంటే 2. సో మనకి బాక్స్ 2x వాల్యూ 2 అయిందంట. మనకి బాక్స్ 2x అంటే అది 2x, ఇది 2కి ఈక్వల్ అయింది కాబట్టి ఇది మనకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 ఉండాలి ఆర్ లెస్ దాన్ 3 ఉండాలి. అంటే మనకి 2.9 ఉందనుకోండి, దాని బాక్స్ వాల్యూ 2 అవుతుంది. అది 3 వెళ్ళిపోయింది అనుకోండి, 3 యొక్క బాక్స్ వాల్యూ 2. సో దీని పక్కన ఎన్ని 0 1 2 పాయింట్ తర్వాత ఎంత ఉన్నా మనకి 2 అనమాట. సో 2 ఇంటూ 2x మైనస్ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2x లెస్ దాన్ 3 అయింది. అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దాన్ 1.5. సో మనకి ఇక్కడ x వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనకి k అన్నాడు, k ఈక్వల్స్ టు 2 ఇంటూ 2x మైనస్ 1 అన్నాడు. సో x వాల్యూ 1 తీసుకున్నాం అనుకోండి, మనకి 2x బాక్స్ 2x వాల్యూ ఎంత 2 ఇంటూ బాక్స్ 2x వాల్యూ 2 కాబట్టి 2 మైనస్ 1 ఇంటూ మైనస్ 1, 2 మైనస్ 1 అంటే 1, 2 1s are 2 మైనస్ 1 అంటే 1 అయింది ఇది మనకి. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు బాక్స్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? k ప్లస్ 5x, k ప్లస్ 5x. ఇక్కడ k అంటే 1 కాబట్టి ఇది బాక్స్ 1 ప్లస్ 5x అయింది. మనకి ఆల్రెడీ x అనేది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దాన్ 1.5, 5x అయింది కాబట్టి 5తో మల్టిప్లై చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5x లెస్ దాన్ 6.5 అవుతుంది, సారీ 7.5. ఇది ప్లస్ 1 యాడ్ చేస్తే 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 5x లెస్ దాన్ 8.5. ఇది బాక్స్ x కాబట్టి మనకి వాల్యూస్ ఏమవుతాయి? 6 7 8.5 అంటే 8. సో మనకి 6 7 8 ఎక్కడ ఉన్నాయి? డి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 అయితే అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు మైనస్ 1 అయితే ఏ వాల్యూస్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది అన్నాడు. ఫస్ట్ మనం ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వేసుకుని ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1, దీన్ని ఎక్స్ టర్మ్స్లో ఫస్ట్ మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ప్లస్ వై. సో ఎక్స్ ప్లస్ 1 స్క్వేర్ అటు సైడ్కి వెళ్తే ఏమైంది? రూట్ వై ప్లస్ 1. సో ఎక్స్ ఈక్వల్స్ టు 1 మైనస్ 1 అవుతుంది కాబట్టి రూట్ వై ప్లస్ 1 మైనస్ 1. సో ఇది ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1 అవుతుంది. సో మనకి క్వశ్చన్లో ఏమన్నాడు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అయిన ప్లేస్లో ఎక్స్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత మనకి? ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్స్ టు రూట్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 1, మైనస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. ఇది ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఇది ఎక్స్ ప్లస్ 1 ఉంది కాబట్టి నేను రూట్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు సంథింగ్ టీ అని తీసుకుంటాను. సో ఇది ఏమవుతుంది? టీ పవర్ 4 ఈక్వల్స్ టు టీ.
ఇది ఇటు సైడ్కి వెళ్ళింది అనుకోండి, టీ పవర్ 4 మైనస్ టీ ఈక్వల్స్ టు 0, టీ ఈక్వల్స్ టు టీ క్యూబ్ మైనస్ 1. సో either టీ అయినా 0 అవ్వాలి ఆర్ టీ క్యూబ్ మైనస్ 1 అయినా 0 అవ్వాలి. సో ఫస్ట్ టీ ఈక్వల్ 0 అంటే మనకి టీ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 0, అంటే ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 1 ఆర్ టీ క్యూబ్ అంటే టీ క్యూబ్ ఈక్వల్స్ టు 1. టీ క్యూబ్ అంటే టీ ఈక్వల్స్ టు కూడా మనకి 1 అవుతుంది. సో టీ అంటే ఎంత, రూట్ ఎక్స్ ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 1. సో బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తే 1, ఎక్స్ ఈక్వల్స్ టు 0, అంటే మనకి ఎక్స్ ఈక్వల్స్ టు ఎయిదర్ 0 ఆర్ మైనస్ 1. ఎయిదర్ సారీ ఆప్షన్ ఏలో ఇక్కడ మనకు మైనస్ ఉంది, ఇది కరెక్ట్గా లేదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయితే సైన్ ఇన్వర్స్ ఇది అన్నాడు, అండ్ వై బి ఈక్వల్స్ టు వై అంటే ఎక్స్ అనేది డొమైన్కి సంబంధించింది, వై అనేది రేంజ్కి సంబంధించింది. వై ఈక్వల్స్ టు ఈ ఫంక్షన్ అయితే వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ దగ్గర అంట. సో ఫస్ట్ మనం ఏ అండ్ బిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఉంది, అంటే ఫర్ సపోజ్ బి కాంప్లిమెంట్ అంటే ఎంతో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్స్ టు 1 to 2 అయింది అనుకోండి, అప్పుడు బి ఏమవుతుందంటే ఏ కాంప్లిమెంట్ ఏమవుతుందంటే ఆర్లోంచి 1 2 కాకుండా రిమైనింగ్ అన్ని ఏ కాంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో ఏలో ఒక 5 ఎలిమెంట్స్ ఉంటే ఏ కాంప్లిమెంట్లో ఆర్ అనే సెట్లో 5 ఎలిమెంట్స్ తీసేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని ఏ కాంప్లిమెంట్లో ఉంటాయి. సో ఈ క్వశ్చన్ మనం చూద్దాం. నెక్స్ట్ ఫస్ట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి, బి ఫైండ్ అవుట్ చేయాలంటే రేంజ్. ఫంక్షన్ ఏమన్నాడు, సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. సో సైన్ ఇన్వర్స్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. మనకి జనరల్గా సైన్ ఇన్వర్స్ అంటే -1 to 1 ఉంటుంది, బట్ ఇక్కడ రూట్ ఉంది కాబట్టి మనకి అది పాజిటివ్ అవ్వాలి అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. సో మనకి రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. ఈ 1 క్యాన్సిల్ అయిపోయింది, ఎక్స్ కామన్ తీసాను అనుకోండి, ఎక్స్ ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఎక్స్ అంటే 0 ఏం లేదు కాబట్టి 0 రాసుకుంటాం. సో ఎక్స్ బిలాంగ్స్ టు -1 to క్లోజ్ టు బ్రాకెట్ ఈక్వల్ టు ఉంది కాబట్టి -1 to 0. ఫస్ట్ మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, అంటే ఇది ఏ అనమాట. సో ఏ ఈక్వల్స్ టు మనకి ఏంటి -1 to 0. నెక్స్ట్ బి అంటే ఏంటి, రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి వై ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ అన్నాడు. సో ఫస్ట్ మనం ఈ ఫంక్షన్ తీసుకుందాం, బి ఫైండ్ అవుట్ చేయడానికి నెక్స్ట్ చేస్తున్నాం అనమాట. మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఉంది, ఇది ఎక్స్ స్క్వేర్ కింద రావచ్చు ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/2 ప్లస్ 1/4 ప్లస్ 3/4. సో ఇదేమవుతుంది, ఎక్స్ ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ ఇది 3/4. మనకి ఇది మినిమం వాల్యూ మనకి 0 అవడానికి ఛాన్స్ ఉంది. సో మనకి ఇక్కడ మినిమం వాల్యూ ఎంత అవుతుంది, ఇది 0 అయితే మినిమం వాల్యూ వచ్చేసి 3/4 అవుతుంది. అండ్ మ్యాక్సిమం వాల్యూ మనకి ఏ అనేది 0 to -1 అన్నాడు కదా, ఒకవేళ 0 వేసాం అనుకోండి 1/2, 0 ప్లస్ 1/2 1/2. సో 1/4 ప్లస్ ఇది 1 ఆర్ -1 వేసాం అనుకోండి, -1 ప్లస్ 1/2 -1/2 హోల్ స్క్వేర్ 1/4. సో మనకి 3/4 అనేది మినిమం వాల్యూ అవడానికి ఛాన్స్ ఉంది, మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి 1 అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది మనకి రేంజ్ అనమాట. సో మనకి బి ఈక్వల్స్ టు -3/4 to 1 అవడానికి ఛాన్స్ ఉంది. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 యొక్క రేంజ్, సో నాట్ బి. సో మనకి వై అంటే ఏంటి, ఫస్ట్ రూట్ ఉన్నది. సో రూట్ ఉంది కాబట్టి ఇది రూట్ 3/2 to 1.
అండ్ రూట్ తర్వాత సైన్ ఇన్వర్స్ ఉంది. సో సైన్ ఇన్వర్స్ వాల్యూ అంటే మనకి √3/2 అంటే π/3 దగ్గర వస్తుంది. అండ్ 1 అంటే π/2. మనకి జనరల్గా పై అంటే ఎంత 3.14 వేసుకున్నాం అనుకోండి. 3.14/3 అంటే సంథింగ్ 1.047 క్లోజ్గా అంత వస్తుంది. 3.14/2 అంటే 1.57. సో ఈ రెండు మనకి బి యొక్క రేంజ్. సో మనకి ఏ అనేది -1 to 0 వచ్చింది, బి అనేది -1.4 to 1.57 వచ్చింది. సో మనం ఇక్కడ ఇవి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెంబర్ లైన్ తీసుకుందాం. 0 -1 1 సంథింగ్ 2 ఇక్కడ ఉంటే ఏ ఎంత -1 to 0. ఈ పార్ట్ మనకి ఏ. బి ఎంత 1.04 to 1.5 సంథింగ్. ఇది బి, ఇది ఏ, ఇది బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అనేది మనకి ఏ అండ్ బి అనేది ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు. సో మనకి నల్ సెట్ ఇక్కడ నాట్ ఈక్వల్ టు నల్ సెట్ అన్నట్టు కాబట్టి ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అన్నాడు. బి కాకుండా మిగతా అంత ప్లేస్లోనే బి కాంప్లిమెంట్ ఉంటుంది. ఇది అండ్ ఈ పార్ట్ అంతా బి కాంప్లిమెంట్. సో మనకి దాని ఇంటర్సెక్షన్ ఏంటి ఏ 0 to 1. సో -1 to 0 ఇక్కడ 0 to 1 ఇచ్చాడు. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. ఏ కాంప్లిమెంట్ అంటే ఈ పార్ట్ కాకుండా మిగతా ఉన్నదంతా ఏ కాంప్లిమెంట్ అవుతుంది. ఇది ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి. సో ఏ కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ బి అంటే మనకి π/3 to π/2. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ చూద్దాం మనం. నెక్స్ట్ ప్రాబ్లం, డొమైన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ 500 అన్నాడు. సో ఈ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వడానికి మనకి డొమైన్ కావాలి. ఇది రూట్లో ఉంది. రూట్లో ఉన్న వాల్యూ మనకి ఎగ్జిస్ట్ అవ్వాలంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 ఉండాలి. నెగిటివ్ వాల్యూ ఉంటే ఇది ఎగ్జిస్ట్ అవ్వదు. అండ్ ఈ సైన్ ఇన్వర్స్లో ఉంది కాబట్టి ఇది -1 to 1 మధ్యలో ఉండాలి. ఎందుకంటే మనకి సైన్ ఇన్వర్స్ 2, 3 అనేవి ఎగ్జిస్ట్ అవ్వవు కాబట్టి. సో ఫస్ట్ అనేది log e 1/x² - 4x + 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x² - 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ 2. ఇది అండ్ అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను, అండ్ అంటే మనకి ఇంటర్సెక్షన్ రెండు అవ్వడం ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఇట్ సైడ్ సాల్వ్ చేద్దాము. log e ఈక్వల్స్ టు 1 ఇది x - 2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు, దీన్ని లాగ్లో రాసామనుకో ఇది log e టు ద బేస్ 1కి ఈక్వల్ అవుతుంది. సో అంటే మనకి ఇట్ సైడ్ log e క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. 1/x - 2 హోల్ స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో మనకి ఈ పవర్ అది బైలో ఉంది, పైకి వెళ్ళాలంటే ఈ సింబల్ ఇంటర్చేంజ్ అవుతుంది. x - 2 హోల్ స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 అంటే -1 స్క్వేర్ పోయింది అనుకోండి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x - 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ స్క్వేర్ వెళ్తే మనకి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో -1 to 1. సో ఇక్కడ -2 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ +2 చేసాం అనుకోండి. -1 + 2 ఏమవుతుంది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 + 2 అంటే 3. అంటే మనకి ఇక్కడ x బిలాంగ్స్ టు 1 to 3. అండ్ సో నెక్స్ట్ ఇట్ సైడ్ చూద్దాం. ఇక్కడ -2 ఉంది, సేమ్ అట్ సైడ్ ఇట్ సైడ్ +2 చేసాం అనుకోండి. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x² లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3. సో మనకి ఇక్కడ స్క్వేర్ పోవాలనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ప్లస్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ √3. సో ఇక్కడ x బిలాంగ్స్ టు -√3 ఈక్వల్స్ టు కాబట్టి క్లోజ్డ్ బ్రాకెట్, మనం ఓపెన్ బ్రాకెట్స్ యూస్ చేస్తున్నాం, క్లోజ్డ్ బ్రాకెట్స్ యూస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్, బాగా చూసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ లైన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ 0 ఉంటుంది, 1 ఉంటుంది, ఇక్కడ 3 ఉంది అనుకోండి. ఇది 1 2 3. అండ్ ఇట్ సైడ్ ఏమన్నాడు -1 -1/√3 అంటే ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి. సో ఇది -1/√3, ఇది 1 to 1/√3. సో మనకి రెండు ఇంటర్సెక్షన్ పాయింట్ ఇది కాబట్టి x బిలాంగ్స్ టు 1, √3. సో ఇది ఏ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
మనకి బ్రాక్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ బాక్స్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే బ్రాక్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అయితే ఎఫ్ ఆఫ్ రూట్ 2 అండ్ ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 3 ఫైండ్ అవుట్ చేయండి. ఫస్ట్ బ్రాక్ ఆఫ్ ఎక్స్ అంటే సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ మైనస్ మోడ్ ఎక్స్ కాబట్టి ఇది ఏముంది ఎక్స్ ప్లస్ బ్రాక్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ బ్రాకెట్ ఎక్స్ ప్లస్ మళ్ళీ అందులో ఇంకొక బ్రాకెట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఫస్ట్ నేను ఎఫ్ ఆఫ్ రూట్ 2 ఫైండ్ అవుట్ చేస్తాను. అంటే ఇది రూట్ 2 ప్లస్ రూట్ 2 బై 1 ప్లస్ రూట్ 2 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ రూట్ 2 ప్లస్ సో ఇదే కాబట్టి రూట్ 2 అంటే ఇది 3 రూట్ 2 అంటే మనకి 1.4 డివైడెడ్ బై 3 అంటే 0 పాయింట్ సంథింగ్ వస్తే మనకి 0 గ్రేటెస్ట్ ఇంటీజర్ పార్ట్. సో ఇది ఏమవుతుంది రూట్ 2 ప్లస్ 0 మైనస్ 1.4 అంటే మనకి 1. సో మనకి ఇది రూట్ 2 మైనస్ 1 వచ్చింది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 3 అంటే మైనస్ రూట్ 3 ప్లస్ మైనస్ రూట్ 3 బై 1 ప్లస్ 3 మైనస్ మైనస్ రూట్ 3 ప్లస్ మైనస్ రూట్ 3 బై 1 ప్లస్ 3 అంటే 4 మైనస్ రూట్ 3 ఇది మైనస్ రూట్ 3 అంటే 1.7 బై 4 అంటే మైనస్ 0 పాయింట్ మనకి మైనస్లో ఉంటే గ్రేటెస్ట్ ఇంటీజర్ పార్ట్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సారీ మైనస్ ఇది మైనస్ రూట్ 3 సేమ్ ఇక్కడ కూడా మనకి -1 మనం మైనస్ రూట్ అంటే 1.7 -1 అంటే 2.7 2.7 అంటే మనకి గ్రేటెస్ట్ ఇంటీజర్ పార్ట్ ఎంత -3 మైనస్లో ఉంటే మనకి +1 యాడ్ అయినట్టు ఉంటుంది -3 -1 బై -2 కాబట్టి మనకి -3 వస్తుంది మైనస్ అండ్ మైనస్ ప్లస్ 3 సో ఇదేమైంది మైనస్ రూట్ 3 ప్లస్ 2. సో మన క్వశ్చన్లో ఏం ఫైండ్ అవుట్ చేయన్నాడు ఎఫ్ ఆఫ్ రూట్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ మైనస్ రూట్ 3 అంటే రూట్ 2 మైనస్ 1 మైనస్ రూట్ 3 ప్లస్ 2. సో ఇది 1.414 -1 ప్లస్ 2 అంటే +1 మైనస్ 1.732 అంటే 2.414 1.732 2 11 నుంచి 3 తీస్తే 8 13 నుంచి అంటే 6 0.682 0.682 option A is the correct one. Next problem, a real valued function f a to b is defined by some function ఇచ్చాడు is a bijection అన్నాడు. మనకి bijection అంటే మీనింగ్ ఏంటి ఒక డొమైన్ వాల్యూకి ఒక ఇమేజ్ మాత్రమే ఉండాలన్నమాట 2-3 రాకూడదు. అంటే ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 1 వచ్చింది అనుకోండి ఎఫ్ ఆఫ్ -1 ఈక్వల్స్ టు కూడా 1 వస్తే అది మనకి బైజెక్షన్ ఫంక్షన్ అవ్వదన్నమాట. సో మనకి అది ఈవెన్ ఫంక్షన్ అవ్వకూడదు. ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఎక్స్ స్క్వేర్ ఉంది సో ఇది ఈవెన్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ అయినప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ -4 బిలాంగ్స్ టు ఏ అన్నాడు. సో ఇది మైనస్లో ఉంది కాబట్టి జనరల్గా మనకి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క రేంజ్ -∞ టు డొమైన్ ఇన్ఫినిటీ. బట్ ఇది బోత్ పాజిటివ్ నెగిటివ్ అవడానికి ఛాన్స్ లేదు. అందుకని మనం దీని డొమైన్ ఏం రాసుకోవచ్చు -∞ టు 0 అని పెడుతున్నాను. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇక్కడ 1 ఉందనుకోండి అండ్ -1 సో 1కి -1కి మనకి సేమ్ వాల్యూ వస్తుంది. సో మనకి అలా రాకూడదు కాబట్టి 0తో ఎండ్ చేస్తాం. అండ్ దెన్ మనకి ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది డొమైన్ మనకి ఏ అవుతుంది. సో నెక్స్ట్ మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేంజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తాం అనుకో దీన్ని y ఈక్వల్స్ టు 4 - x² బై 4 ప్లస్ x². ఫస్ట్ దీన్ని ఎక్స్లో రాయడానికి ట్రై చేద్దాం. ఎక్స్ ఆర్ x² సంథింగ్ అలా ఏమైనా రాయడానికి ట్రై చేద్దాం. సో ఇది ఏమవుతుంది 4y ప్లస్ yx² ఈక్వల్స్ టు 4 - x². ఈ రెండింటి నుంచి x² కామన్ తీసాను అనుకోండి y + 1
ఈక్వల్స్ టు 4 మైనస్ 4y. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 4 మైనస్ 4y బై y ప్లస్ 1. ఎక్స్ స్క్వేర్ అంటే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో ఇది ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అవుతుంది? ఎయిదర్ న్యూమరేటర్ డినామినేటర్ పాజిటివ్ అయినా అవ్వాలి, లేదా న్యూమరేటర్ డినామినేటర్ నెగిటివ్ అయినా ఉండాలి. మనం ఏదైనా ఒక కండిషన్ తీసుకున్నాం. 4 మైనస్ 4y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ 0, y ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0. ఎందుకంటే ఇది డినామినేటర్ కాబట్టి 0 అయితే మనకి ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇది ఏమవుతుంది? 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4y అంటే y లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1. సో ఇది y గ్రేటర్ దాన్ -1. సో ఈ రెండింటిని మనం నెంబర్ లైన్ కంపేర్ చేస్తే ఇక్కడ 1 ఉందనుకోండి, ఇక్కడ -1 ఉంటుంది. y లెస్ దాన్ -1 అన్నాడు. అండ్ మనకి ఇది అండ్ కాబట్టి రెండిట్లో ఏదో ఒకటే రెండు ఎక్కడ ఇంటర్సెక్షన్ అని చూడాలి. y గ్రేటర్ దాన్ -1. సో మనకి 1 అండ్ -1 మధ్యలో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో మనకి b ఏమవుతుంది? -1కి ఓపెన్ బ్రాకెట్, 1కి క్లోజ్డ్ బ్రాకెట్. సో ఇది b. మనకి ఇక్కడ a ఆల్రెడీ ఏమొచ్చింది? 0 టు ఇన్ఫినిటీ. మనకి a బిలాంగ్స్ టు -∞ టు 0. సో ఇప్పుడు ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ గీసామనుకోండి, ఇది 0, ఇది 1 అండ్ ఇది -1, 1 టు -1 అండ్ 0 టు -∞. సో మనకి దీని ఇంటర్సెక్షన్ ఏమవుతుంది? -1 ఓపెన్ బ్రాకెట్ కాబట్టి -1 టు 0. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ సమ్ మళ్ళీ డొమైన్ అండ్ ఫైండ్ అవుట్ అన్నాడు. మనకి డొమైన్ అండ్ రేంజ్ సమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్లో. సో మినిమం అంటే 2 ప్రాబ్లమ్స్లో ఒక ప్రాబ్లం అయినా వచ్చే ఛాన్స్ ఉంది. f(x) ఈక్వల్స్ టు, సో మనకి ఇక్కడ డినామినేటర్ 0 అవ్వకూడదు. అంటే 4 మైనస్ x² నాట్ ఈక్వల్స్ టు 0, అంటే x² నాట్ ఈక్వల్స్ టు 4. సో x అనేది either బోత్ ప్లస్ ఆర్ -2 అవ్వకూడదు అనమాట. అండ్ ఇక్కడ లాగ్ ఒక ఆర్గ్యుమెంట్ అనేది గ్రేటర్ దాన్ 0 ఉండాలి. సో ఇది ఏముంది? x³ - x గ్రేటర్ దాన్ 0, అంటే ఇది x ఇంటూ x² -1 గ్రేటర్ దాన్ 0. దీన్ని ఎలా రాయచ్చు? x² -1 ఇంటూ x -1 ఇంటూ x ప్లస్ 1 గ్రేటర్ దాన్ 0, అంటే ఇది -1 లెస్ దాన్ x లెస్ దాన్ 0 అవుతుంది. అండ్ x గ్రేటర్ దాన్ 1 ఉంది. సో ఈ రెండింటిని మనం చూస్తే x అనేది గ్రేటర్ దాన్ 1 ఉండొచ్చు, కానీ 2 అవ్వకూడదండి. అంటే x బిలాంగ్స్ టు -1 టు 0 యూనియన్ 1 టు 2 ఓపెన్ బ్రాకెట్ యూనియన్ 2 టు ఇన్ఫినిటీ. 2 అవ్వకూడదు, మనకి 1.9 అవ్వచ్చు, 2.1 అవ్వచ్చు. సో ఇక్కడ 2కి ఓపెన్ బ్రాకెట్ పెట్టామన్నమాట. ఇది ఎక్కడుంది? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ సమ్, ఇఫ్ ద రేంజ్ ఆఫ్ ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ 3, -6, -9, -18 అయితే ఈ కింద వాటిలో ఏది డొమైన్ కాదు అన్నాడు. సో నేను ఒక్కొక్కటి వేస్తాను దీంట్లో. ఫస్ట్ -3x -3 అనేది 3కి ఈక్వల్ అయింది అనుకోండి. అప్పుడు -3x ఎంత అవుతుంది? అట్ సైడ్ 3 వెళ్తే 6. సో x ఈక్వల్స్ టు -2, అంటే మనకి బి అనే ఆప్షన్ కాదు, రాంగ్. నెక్స్ట్ -6 -3x -3 ఈక్వల్స్ టు -6 అయితే -3x ఈక్వల్స్ టు -3. సో x ఈక్వల్స్ టు 1, ఈ ఆప్షనే లేదు. నెక్స్ట్ -3x -3 ఈక్వల్స్ టు -9 అయితే -3x ఈక్వల్స్ టు 3 అట్ సైడ్కి వెళ్తే -6. సో x ఈక్వల్స్ టు 2. సో సి ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ -3x -3 ఈక్వల్స్ టు -18 అయితే -3x ఈక్వల్స్ టు -15. సో x ఈక్వల్స్ టు 5. ఆప్షన్ డి కూడా కాదు. సో అంటే మనకి ఇంకా ఏ ఒకటే మిగిలింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ సమ్, ఇఫ్ R2 is defined by f(x) equals to cos x అనేసి ఒక ఫంక్షన్ ఇచ్చేది ఆన్ టు అయితే ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి బేసికల్గా ఆన్ టు ఫంక్షన్ అంటే రేంజ్ ఈక్వల్స్ టు కోడొమైన్ అనమాట. ఇక్కడ ఏ అనేది కోడొమైన్, అంటే మనల్ని సింపుల్గా రేంజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కొంచెం టెక్నికల్ టర్మ్స్లో అడిగాడు. సో మనకి ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? cos x ప్లస్ √3 sin x -1. ఇక్కడ ఈ సైన్ కాస్ టర్మ్ని 2తో ఇంటూ 2తో డివైడ్ చేద్దాం.
1/2 cos x ప్లస్ రూట్ 3/2 sin x మైనస్ 1. సో ఇది 2 ఇంటూ ఇది కాస్లో రాసుకున్నాం అనుకోండి. 1/2 అంటే కాస్ π/3 ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ π/3 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 1. సో ఇది ఏమైంది 2 ఇంటూ కాస్ ఎక్స్ కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి అంటే కాస్ ఏ మైనస్ బి మైనస్ 1 అయింది. సో నెక్స్ట్ మనకి దీని యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి కాస్ యొక్క రేంజ్ ఎంత -1 to 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కాస్ ఎక్స్ మైనస్ π/3 మైనస్ 1. ఇక్కడ ఇంటూ 2 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ 2తో ఇంటూ చేస్తాం. 2 కాస్ ఎక్స్ మైనస్ π/3 సారీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కదా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అండ్ మైనస్ 1 -2కి -1 అంటే -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2 cos x మైనస్ π/3 -1 అంటే 1. సో దీని రేంజ్ వచ్చేసి -3 to 1 ఇన్ క్లోజ్డ్ బ్రాకెట్స్ -3 to 1 ఇన్ క్లోజ్ బ్రాకెట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్.